హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంకాయ పప్పు చేసుకుందాం. ఆషాఢ మాసంలో కంపల్సరిగా అందరూ ఈ వంకాయ పప్పు తినాలి. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. వంకాయలు తెచ్చుకుని శుభ్రంగా కడుక్కుని అవి 2 చెక్కలుగా చేసుకుని అందులో పప్పుని తీసేసుకోవాలి. ఆ పప్పు ఉండడం వల్ల ఈ పప్పులో వగరొస్తుంది. అందుకనే పప్పు తీసేసుకోవాలి. తీసుకుని కుక్కర్లో పెట్టుకుని వాటర్ పోసుకుని కుక్కర్ పెట్టుకుని 3 విజిల్స్ రప్పించుకోవాలి. వంకాయలతో కలిపి పప్పు పెట్టుకోకూడదు, పప్పు ఉడకదు. అవి విడిగా పప్పు ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న పప్పుని ఈలోగా పప్పులో పోపు వేసుకుందాం. ఆయిల్ పెట్టుకుని బాండి వేసుకుని అందులో వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఈ ఉంచుకున్న పప్పును వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ వంకాయ ఉంచుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని అది కూడా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్టు, పసుపు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత అందులో ఎండుమిర్చి కారం కూడా వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఆ పప్పు ఒక 1/2 గంట సేపు ఉడకాలి. అలా బాగా ఉడకాలి. అంతే, వంకాయ పప్పు రెడీ.